ఒక ఇంట్లో నివసించడం ద్వారా ఒక వ్యక్తి సమర్థవంతంగా, వేగవంతంగా విలువైన నిర్ణయాలను తీసుకోవాలి అంటే ఒక ఇంట్లో నివసించడం ద్వారా ఒక వ్యక్తి సమర్థవంతంగా, వేగవంతంగా విలువైన నిర్ణయాలను తీసుకోవాలి అంటే పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయబడ్డదై ఉండాలి. పుష్పదంత్ అనే దేవతా స్థానం గురించి చూసినప్పుడు మనం వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేయాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలోనే ఇంటిని ప్లాన్ చేయాలి. ఏకాశీతి పదవాస్తు అంటే ఎంచుకున్న స్థలాన్ని 10 అడ్డు వరుసలు 10 నిలువు వరుసలుగా విభజించడం ద్వారా 9x9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ 81 బాక్సెస్ నే ఏకాశీతి అంటారు సాంస్క్రిట్ లో. ఈ ఒక్కొక్క బాక్స్ ని ఒక పదం అంటారు. అందుకని దీన్ని ఏకాశీతి పదవాస్తు పద్ధతి అని చెప్పారు. ఈ ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో మనం 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించాలి. 45 దేవతా స్థానాలుగా విభజించడం అంటే వాస్తులో చెప్పబడినటువంటి కథనం ప్రకారం ఒక ఎంచుకున్న స్థలంలో ఈశాన్యంలో తల ఉంచి, నైరుతిలో కాళ్ళు ఉంచి, వాయువ్య ఆగ్నేయాల్లో భుజాలుంచి వాస్తు పురుషుడు బోర్లా పడుకున్న స్థితిలో ఉంటాడు. అతని పైన 45 మంది దేవతలు ఆసీనులై ఉంటారు అని చెప్పబడింది. ఈ దేవతా స్థానాలని అంటే ఏ దేవత ఏ ప్లేసుల్లో ఉంది అని చెప్పే దేవతా స్థానాలు. అందులో ఇది తూర్పు అనుకుంటే, ఇది ఉత్తరం అనుకుంటే, తూర్పు నుంచి శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, वरुण, असुर, सोष, रोग, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, दिति, अतिथि, आप, अपवत्स, सविता, सवित्रा, इंद्र, इंद्रजय, रुद्र, रुद्रजय, आर्यमा, विवस्वान, मित्र, भूधर, ब्रह्म. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. ఇందులో పడమర వైపు పిత్ర, దువారిక్, సుగ్రీవ్ తర్వాత వచ్చేదే పుష్పదంత్. ఈ పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానాన్ని మనం ఇంటి ప్లానింగ్ లో దేనికోసం వాడుతున్నాం, ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఆ ఇంటి యజమాని లేదా ఆ ఇంట్లో ఉన్న వారి యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది. మొత్తం 81 పదాలలో పుష్పదంత్ అనేటువంటి ఈ దేవతా స్థానం అత్యంత ప్రత్యేకమైనది, అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే నిఘంటు అర్థం ప్రకారం పుష్పదంత్ అంటే వీణత తానయ, వీణత తానయుడు, వీణత తనయుడు అంటే గరుడు, గరుడు అని చెప్పడం జరిగింది. వీణత తనయుడు గరుడు, గరుడు అంటే గరుడ పక్షి. గరుడ పక్షి ఏం చెప్తుంది? అత్యంత వేగవంతమైనది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత బలమైనది. కాబట్టి పుష్పదంత్ అనేటువంటి పదానికి నిఘంటు అర్థం వీణత తనయుడుగా చెప్పబడింది. నెక్స్ట్ మహాజన వాయు అని కూడా చెప్పడం జరిగింది. అంటే అత్యంత వేగంగా ప్రయాణించేవాడు, అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి వాడు. కాబట్టి ఈ దేవతా స్థానం పేరులో ఉన్నటువంటి మీనింగ్ ఆధారంగా ఆ ప్రాంతం అత్యంత శక్తివంతమైనది, అత్యంత వేగవంతమైనది, అత్యంత సమర్థవంతమైనది అని చెప్పడం జరిగింది. సో వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయబడ్డప్పుడు ఆ లక్షణాలన్నీ ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు అందుతాయి. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ లో శివుని సేవకుడు లేదా ద్వారపాలకుడు. పుష్పదంత్ అంటే
శివుని సేవకుడు లేదా ద్వారపాలకుడు అనేటువంటి మీనింగ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తు నియమానుసారంగా పుష్పదంత్ అనేటువంటి స్థానాన్ని ప్లాన్ చేయాలి. వాస్తు నియమానుసారంగా అంటే పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ రాకూడదు, ఒక కమోడ్ రాకూడదు, ఒక డ్రైన్ లైన్ ఉండకూడదు, అక్కడ ఫ్లోర్ అనీవెన్ గా ఉండకూడదు, పగిలిపోయిన గోడలు ఉండకూడదు, బూజు దుమ్ము చెత్త చెదారం స్టోరేజ్ కోసం ఆ ప్లేస్ ని వాడకూడదు, కలర్ కూడా నిర్ణీత కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అక్కడ వాడకూడదు. ఈ అన్ని పాటించినప్పుడు మాత్రమే పుష్పదంత్ అనేటువంటి ఈ దేవతా స్థానం పరిరక్షించబడినట్టు. ఈ పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి లక్షణాలు వాస్తు శాస్త్ర గ్రంథాలు చెప్పినట్టు ఎలా ఉంటాయంట అంటే ఉజ్వలమైన బుద్ధి కలిగి ఉంటాడు, ఆలోచన, దృష్టి, ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క ఆలోచన గాని, దృష్టి గాని, ప్రవర్తన గాని అత్యంత ఉన్నత స్థాయిలో ఉంటుంది, ఉన్నతుడుగా ఉంటాడు. ఎప్పుడు పుష్పదంత్ అనేటువంటి ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ బలమైన మానసిక స్థితి. మనకు గరుత్మంతుడు ఏం చెప్తాడు? చాలా బలమైనది. కాబట్టి ఆ పేరును బట్టి మనం సాంకేతిక రూపంలో చెప్పినటువంటి ఆ మీనింగ్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అత్యంత బలమైన మానసిక స్థితి కలిగిన వ్యక్తి, వేగంగా ప్రతిస్పందించగలుగుతాడు. గరుడ పక్షి ఎలా ఉంటది? చాలా ఫాస్ట్, నిర్ణయాలు తీసుకోవడంలో అత్యంత వేగంగా సమర్థవంతంగా తీసుకోవాలంటే పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం పర్ఫెక్ట్ గా ఉండాలి. చురుకైన ప్రతిభావంతుడు, చురుకైనటువంటి గరుత్మంతుడు ఎలా ఉంటాడు? చాలా యాక్టివ్ గా చురుకైనటువంటి ప్రతిభావంతుడు. ఇంకా ఈ స్థానం బాగుంటే గురువుల నుండి, తల్లిదండ్రుల నుండి, పెద్దల నుండి, స్నేహితుల నుండి, చివరికి సేవకుల నుంచి కూడా సహకారం అందుతుంది, హెల్ప్ అందుతుంది. ఎప్పుడు పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం పర్ఫెక్ట్ గా పరిరక్షించబడ్డప్పుడు. ఒకవేళ పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానంలో ఒక టాయిలెట్ ఇచ్చాం, లేదా ఫ్లోర్ అనీవెన్ గా ఉంది, పగిలిపోయిన గోడలు ఉన్నాయి, అక్కడ వాడినటువంటి కిటికీ పగిలిపోయి ఉంది, లేదా యాంటీ కలర్ ఉంది, నెగిటివ్ గా ఉన్నప్పుడు, నెగిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు, ఆ ప్రాంతంలో భూమికి శల్యం ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంట అంటే అహంకారిగా మారిపోతాడు. ఆ వ్యక్తి తెలివైన వాడే కానీ అహంకారిగా ఉంటాడు, లేదా అసహనం, వితర్కవాదం, అసహనంతో ఉంటాడు, వితర్కవాదం చేసే వ్యక్తిగా ఉంటాడు. సో దట్ ఏమైతుంది? అతనికి ఎవరి నుంచి సహకారం అందదు. ఇలాంటి వ్యక్తి వాస్తు దూషితమైనటువంటి ఈ ప్లేస్ ఇలా ఉండడం వల్ల ఎవరుంటారు ఆయన పక్కన అంటే శత్రువులు ఉంటారు, దుష్టులు ఉంటారు, కపటులు ఉంటారు. ఆ ఇంటి యజమాని పక్కన శత్రువులు, దుష్టులు, కపటులు, కపటులు అంటే మోసం చేసే వ్యక్తులు ఆయన సహచరులుగా కొనసాగుతారు. కాబట్టి పుష్పదంత్ అనేటువంటి ఈ దేవతా స్థానాన్ని అత్యంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకుంటే ఇవన్నీ బెటర్ క్వాలిటీస్ మనకు వనగూరే అవకాశం ఉంది. మరి ఈ పుష్పదంత్ అనేటువంటి స్థానాన్ని వాస్తు ప్రకారం దేనికోసం వాడుకోవాలంటే ఈ ప్లేస్ లో ఒక ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు. పడమర వైపు ఎంట్రన్స్ ఇచ్చుకోవడానికి ఉన్నటువంటి 2 ప్లేసులలో పుష్పదంత్ అనేటువంటి ప్లేస్ ఒకటి. నెక్స్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి, మేనేజర్ ను కూర్చోబెట్టడానికి సరైన స్థానంగా చెప్పబడింది. అదే విధంగా డబ్బును భద్రపరచుకోవడానికి కూడా పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానాన్ని శుభస్థానంగా చెప్పాలి. కాబట్టి పుష్పదంత్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారం ప్లాన్ చేయబడితే అత్యంత వేగంగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.